భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కానీ భారతీయ జనతా పార్టీ పద్ధతులు కానీ అన్నీ చూస్తూ పెరిగిన వ్యక్తి కాబట్టి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని వర్తమానంలో కావలసిన విధంగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో పార్టీని బాగా అభివృద్ధి చేయగలరని చెప్పి ఏమాత్రం సందేహం లేదు. అవన్నీ ఆలోచించే మన అధిష్టానం వారిని సూచించటం, ఏకగ్రీవంగా ఎన్నిక జరగటం అంతా 24 అవర్స్ జరిగిపోయింది. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద కష్టం ఏంటంటే భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం తీసుకురావటం. ఇందాక అక్క పురంధేశ్వరి గారు చెప్పారు, కొంతమంది ప్రతిఘటించారని. ప్రతిఘటన కంటే కొంతమంది విభేదించి ఉంటారు. ఆవిడతో ప్రతిఘటించే వాళ్ళని ఇంతవరకు పుట్టుంటారని నేను అనుకుంటున్నాను. నిజంగా ప్రతిఘటించగలిగిన వాళ్ళు విభేదించి ఉంటారు. డెఫినెట్గా ఆ విభేదాలంటే స్వపక్షంలో డెఫినెట్గా భిన్నాభిప్రాయాలు ఉండటం, తర్వాత ఏకాభిప్రాయం తీసుకురావడమే లీడర్ యొక్క ముఖ్య లక్షణం అని చెప్పి నా నమ్మకం. భారతీయ జనతా పార్టీలో అన్నిటికంటే గొప్పది గత 6 సంవత్సరాల నుంచి, నాకు 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నప్పటికీ సుమారుగా 2010 నేను ఎంపీ అయినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేను చూస్తూ వచ్చాను. నా మాతృ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా అయ్యి భారతీయ జనతా పార్టీ 2014లో కూటమి ఎంత అవసరం అనే విషయం కూడా నేను చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఎవరైతే పార్టీ సిద్ధాంతాలను గట్టిగా నమ్మి ముందుకెళ్తారో వాళ్ళకి ఎక్కువ స్థానం కల్పించి వాళ్ళని పార్టీలో పటిష్టంగా పైకి తీసుకెళ్ళడానికి చూస్తారు. మనం ఎంతోమందిని చూసాం. భారతదేశం మొత్తంలో చూస్తే అనేక రాష్ట్రాల్లో, పర్టికులర్గా గత 11 సంవత్సరాల నుంచి ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన రాష్ట్ర దురదృష్టం ఏదేమైనప్పటికీ అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు చెప్తా ఉన్నా, స్వతంత్ర భారతదేశం వచ్చినాక ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 5 సంవత్సరాల్లో అంత సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు, 2014 నుంచి 19 దాకా. కానీ దురదృష్టవశాత్తు అప్పుడు రాజకీయ కారణాలు కానీ ఏదన్నా కానీ అప్పుడు విడిపోవటం, మళ్ళీ 2024లో కలగటం, మధ్యలో 5 సంవత్సరాలు అరాచక పాలనకి మన ఆంధ్రప్రదేశ్ లోబడిపోయింది. మళ్ళీ అలా జరగకుండా ఉండాలి అని అంటే మనకి ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా ప్రతిపక్షం కావాలి. ఇప్పుడు మాధవ్ గారికి నా లెక్క ప్రకారం కూటమిలో ఉండి, ప్రతిపక్షం లేని కూటమి ఇది కూడా, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కనపట్లేదు. ప్రతిపక్ష నాయకుడు లేడు, కానీ ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించే అవసరం లేదు అని అనుకుంటే కష్టం. డెఫినెట్గా మనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అని చెప్పి అహంభావంతో ముందుకెళ్తాం మరీ ఇబ్బంది. పార్టీకి అధ్యక్షుడిగా కూటమిలో మిత్రధర్మం పాటిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు. ప్రతి కార్యకర్తకి వాళ్ళ క్షేత్రస్థాయిలో అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. మన పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు మిగిలిన కూటమి పార్టీలతో న్యాచురల్గా ఉంటాయి. 29 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రతి 3వ ఎమ్మెల్యే, ప్రతి 3వ ఎంపీ మహిళ కావాలి. కాబట్టి మాధవ్ గారు డెఫినెట్గా దాని మీద ఫోకస్ చేసి మహిళల్ని బాగా ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీలో పైకి పెంపొందిస్తారని చెప్పి నా నమ్మకం. సుమారుగా 33% మహిళలకు రిజర్వేషన్ వెళ్తే సుమారుగా 33% సీట్లు కూడా పెరగబోతున్నాయి. కాబట్టి ప్రతి చోట మిత్రధర్మం పాటిస్తూ భారతీయ జనతా పార్టీని అంచెలంచెలుగా పైకి తీసుకొస్తారని చెప్పి మన అధిష్టానం నమ్మకం. మనందరం కూడా ఆయన మీద నమ్మకం పెట్టి మనందరం కూడా సహకరించి ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ తెలియజేసుకుంటాం.